ఆడియన్స్ నిన్ను అవినాష్ని, మిమ్మల్ని అవినాష్ని ఇంకా ఆడియన్స్ ఎలిమినేట్ చేసేసారు. ఆడియన్స్ ఓట్ల వేకి ఎలిమినేట్ చేసేసిన పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ లోపల ఉండి ఇక్కడ వరకు వచ్చాడు, అది ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది. అంటే ఆడియన్స్ నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నాను? సో అంటే ఫస్ట్ 2 వీక్స్లో అంటే ఏం జరిగిందన్నది నిజంగా నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేను మరి అది ఎక్కడ ఏ మిస్టేక్ జరిగింది ఏంటి అన్నది నాకు పర్ఫెక్ట్ తెలియదు. కానీ ఫస్ట్ 2 వీక్స్ నేను డౌన్ అయిన విషయం నాకు అర్థమైంది, నాకు లోపలనే అర్థమైంది. ఆ 2 వీక్స్ తర్వాతనే అర్థమైంది కొన్ని సిచ్యువేషన్స్లో అంటే నేను అంత లో అయిపోకుండా సో ఇంకా గట్టిగా గెట్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి నేను చెప్పుకున్నా. అండ్ అందుకే ఒక పాయింట్లో లైక్ అశ్వత్థామది ఎక్కడైతే నేను అనొద్దు అన్నానో సో అదే ఇక నేను, ఎందుకంటే ఇప్పుడు బయట జరిగేదాన్ని కానీ మనము ట్రాల్స్ని కానీ యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అని నాకు అర్థమైంది. ఆ మూమెంట్లో నేను జస్ట్ నాకు బాధ అనిపించిన మళ్ళీ ఇమీడియట్గా అది అర్థం చేసుకుని నేను ఒక నామినేషన్లో చెప్పిన అశ్వత్థామ అని అనుకుంటే అదే అశ్వత్థామ అని అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అని నిఖిల్ అన్నప్పుడు పర్లేదు అనుకో, నువ్వు కాదు నేను బయట ఆడియన్స్ ట్రోల్ చేసినా కూడా నాకు పర్లేదు, బయట ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు, నువ్వు ఎవడైనా ఏమైనా అనుకోండి అని నేను ఒక కైండ్ ఆఫ్ ఫియర్లెస్ మోడ్కి వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్లీ అశ్వత్థామ అవినాష్ అనొద్దని చెప్పావు, నువ్వే నేనే అశ్వత్థామ 3.1 ఎందుకు? అదే ఇప్పుడు నాకు అది ఫస్ట్లో బాధ అనిపించింది, సో అందుకే అనొద్దని చెప్పేసి అన్న. నేను అసలు యాక్చువల్లీ ఈ సీజన్లో అందాము అన్న పాయింట్లోనే వెళ్ళలేదు. సో నేను గౌతమ్ కృష్ణగానే వెళ్దాము, సో అది లాస్ట్ సీజన్లో జరిగిపోయిన తప్పు కదా అన్నట్టు నాకు అనిపించింది. సో అది నాకు రికగ్నిషన్ తెచ్చిపెట్టిన కొంచెం నెగిటివ్ అదే అయింది లాస్ట్ సీజన్లో. సో నేను అది మీకు తెలిసిన విషయం, సో అది నేనేం ఫేక్ చేయలేదు అది. సో దాని మీద నాకు చాలా క్వశ్చన్స్ కూడా అడిగిండ్రు నేను సీజన్ 7 నుంచి వచ్చిన తర్వాత, అదంతా అయింది. సో ఫస్ట్లో నేను వద్దు అని అనుకుంటున్న దాన్ని టీం వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి బాగా టీఆర్పీ వచ్చింది. సో అది నాకు నెగిటివ్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే సీజన్ 7లో అశ్వత్థామ ఎపిసోడ్ అన్నది టీఆర్పీ బ్లాస్టింగ్ ఎపిసోడ్ అనమాట అది, సో రీఎంట్రీ అన్నది. సో వాళ్ళు ఏంటంటే సీజన్ 7 జస్ట్ ఇమీడియట్లీ అయింది కదా, సో మళ్ళీ వీడిని తీసుకొచ్చినాం కాబట్టి అశ్వత్థామగానే పంపిద్దాం లోపలికి అని టీం వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. సో నా ఇంట్రడక్షన్లో కూడా నేను తర్వాత చూసుకుంటే సీజన్ 7 షార్ట్స్ వేసి అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0 ఈజ్ బ్యాక్ అని నాకు సార్ చెప్పడం కానీ, సో అవన్నీ అంటే లైక్ టీమ్ వాంటెడ్ మీ టు బీ అశ్వత్థామ, బట్ నాకు ఉండాలని లేకుండే. సో అక్కడ చిన్న ఏదో కాన్ఫ్లిక్ట్ అది నేను ఎక్స్ప్రెస్ చేయలేదు యాక్చువల్లీ టీమ్కి కూడా, వాళ్ళు కూడా నాకు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తాం నేను అని చెప్పేసి. సో అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ టీమ్కి నాకు. ఎట్ ద సేమ్ టైం నాకు అది సీజన్ 7లో అది అయ్యేసరికి అండ్ అదే ప్లేస్లో నిలబడేసరికి సో అన్ని మెమొరీస్ గుర్తొచ్చి చిన్న ఫ్లాషెస్ నా మైండ్ నాతో ప్లే చేసి కొంచెం లో అయిన ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. కానీ ఒక పాయింట్ తర్వాత ఇక నేను అనుకున్నా అంటే ఇప్పుడు ఇక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ హౌస్లో నెగిటివిటీ వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. సో మనకి అంత దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం వైల్డ్ కార్డ్కి వచ్చినాం, ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. సో అవే ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఆగిపోతాం ఇక్కడనే. సో ఇంకా లైక్ లెట్స్ లూజ్ అయిపోదాము మొత్తం ఫ్రీగా, అంటే ఫ్రీ హ్యాండ్ ఆడియన్స్కి కానీ హౌస్ మేట్స్కి కానీ మీరు ఏమైనా అనుకోండి అని చెప్పేసి ఒక పాయింట్లో అవినాష్ సిచ్యువేషన్ అయ్యాకనా, అవినాష్ సిచ్యువేషన్ అయిన తర్వాతనే నేను అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని ఒక 2 వీక్స్ తర్వాత ఇక అన్న. అప్పటి నుంచి ఎవరు అశ్వత్థామ అన్నా కూడా నేను ఫీల్ అవ్వలేదు. అశ్వత్థామ అని మన నాగ్ సార్ అన్నారు, దాని తర్వాత లైక్ అవినాష్ కూడా లైక్ లాస్ట్ 15th వీక్లో అశ్వత్థామ 2.2 అనుకుంటా. అవినాష్ సారీ చెప్పావు సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్ అంటే సారీ అంటే నేనేం యాక్చువల్లీ మనోడిని ఏం అనలేదు, నేను ఇట్లా సీరియస్ అయ్యి అనకు బ్రో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినా. సో అవినాష్ వచ్చి మనోడు నాకు సారీ చెప్తే, బ్రో అట్లా కాదు, నేను నీ మీద సీరియస్ కాలేదు, నాకు బాధ అనిపించింది అంతే, నువ్వేమనుకోకు, నేను ఇది నీ తప్పు కాదని కూడా నేను చెప్పిన. దాని తర్వాత నీకేమైనా అట్లా అనిపించుంటే సారీ అని కూడా నేను చెప్పిన అదే రోజు నైట్. సో ఇక అది అట్లా ఫస్ట్ వీక్లో జరిగిన మిస్టేక్. కానీ ఇక దాన్ని నేను రెక్టిఫై చేసుకొని సో రియలైజ్ అయ్యి దెన్ ఎప్పుడైతే నాగ్ సార్ అన్నారో నాకు అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే లైక్ నువ్వు అది అంటే ఎపిసోడ్లో వచ్చిందో రాలేదో నాగ్ సార్ ఒక పాయింట్ అన్నారు, గౌతమ్ అసలు నువ్వు లైక్ ప్రతి ఒక్కరిని ఓడించి నువ్వు గెలిచినావు, సో యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్ నువ్వు ఆడినావు, ఎవరు నీకు అన్డిజర్వ్లో దేంట్లోనూ నీకు ఒక అడ్వాంటేజ్ రాలేదు, నువ్వు మెగా చీఫ్ నీ కష్టం మీద అయినావు, అందరినీ చంపి నువ్వు పైకి వెళ్ళినావు, అశ్వత్థామకి చావు ఉండదు, అశ్వత్థామ నేను ఇప్పుడు చెప్తున్నా అశ్వత్థామ 3.0 ఈజ్ బ్యాక్ అని చెప్పేసి నాగ్ సార్ నోట్ నుంచి వచ్చింది. అంటే ఒక కైండ్ ఆఫ్ హైలో చెప్పిండు అనమాట, అంటే నువ్వు దానికి ఏం కంగారు పడకు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్న ఒక భరోసా ఇచ్చింది అనమాట ఆ పర్టికులర్ టైంలో.
సో ఇంకా నేను ఇక సరే పర్లేదు అని చెప్పేసి లైక్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ లైక్ ఎవరినైనా ఏమైనా అనుకోండి అని చెప్పేసి ఇంకా నేను సో మీరు అనుకోండి కావాలంటే నేనే అంటున్నా చూడండి అశ్వత్థామ ఇస్ బ్యాక్, మీరు ట్రాల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నాకు ఫరక్ పడదని చెప్పేసి అన్న. అండ్ లాస్ట్ సీజన్ లో ఎవరైతే అశ్వత్థామ అన్న వర్డ్ కి అది దాన్ని ట్రాల్ గా వాడినో దాన్ని ఇప్పుడు ఎలివేషన్ గా వాడిండ్రని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన గేమ్ ని చూసి లైక్ మనకి మనం నచ్చని వాళ్ళకి కూడా మనం నచ్చిన ఈ సీజన్ త్రూ అని ఒక చేంజ్ ఓవర్ చూసిండ్రు వాళ్ళు అని చెప్పేసి సో నేను దానికి హ్యాపీ. అండ్ లాస్ట్ టైం నువ్వు నీ ఇంటర్వ్యూలో చెప్పినా ఇంకా మెచ్యూర్డ్ గా ఆడతా అంటే సరే చూద్దాం బ్రో మీరు ఎంత మెచ్యూర్ గా ఆడతారని మీరే అన్నారు. సో మెచ్యూర్ గా ఆడినాను అనుకున్నా మీ ఉద్దేశం. ఆడావు బ్రో, చాలా మెచ్యూర్ గా ఆడావు, చాలా తెలివిగా ఆడావు. ఈ లుంగి కండువా ఏంటి బ్రో, నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాల. సో లుంగి అన్నది యాక్చువల్లీ మన సాంప్రదాయం ఇట్స్ ట్రెడిషనల్ అటైర్ అనమాట. సో నాకు ఎక్కువ నేను అన్ని కైండ్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీ స్టైల్, వెస్టర్న్ ఎవ్రీథింగ్. అక్కడ షోలో కూడా వీకెండ్స్ అప్పుడు అట్లా నేను చాలా డిజైనర్ వేర్స్ అవన్నీ సో మనకి వస్తుంటాయి కాబట్టి నేను ట్రై చేసిన. కానీ నా మెయిన్ ఒక స్టైల్ స్టేట్మెంట్ నేను సీజన్ 7 నుంచే క్యారీ చేసింది ఏంటి అంటే సో ఆ ట్రెడిషనల్ అటైర్లో నేను చాలా బాగుంటా అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఒకసారి సీజన్ 7 నాకు సార్ 3rd 4th వీక్లోనే పొగిడింది అనమాట, నువ్వు చాలా బాగున్నావు పంచలో అని చెప్పేసి. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి నాకు ఒక చిన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎందుకంటే ఇప్పుడు చాలా లైక్ అరుదుగా అట్లాంటి స్టైల్ లైక్ మన తెలుగు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ ఇండస్ట్రీ తీసుకుంటే ధనుష్ గారు కానీ విజయ్ సేతుపతి గారు మొన్న వచ్చినప్పుడు కూడా సో వాళ్ళ పంచలోనే వస్తారు, వాళ్ళని ఎవరు అట్లాంటి క్వశ్చన్ చేయరు. సో మన తెలుగు వాళ్ళని ఇట్లా పంచ కట్టుకోవడం తప్పేంది. నాకు లాస్ట్ సీజన్ వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ చేసిండ్రు ఇట్లా చాలా మంది ఎందుకు పంచ అది ఇది అని చెప్పేసి. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ మీ. అంటే లైక్ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో సో నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దాన్ని నేను క్యారీ చేద్దామని అనుకుంటున్నా, ఫర్దర్గా కూడా నేను క్యారీ చేస్తాను. కండువా సో కండువా ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కామన్ మ్యాన్స్ పవర్ నా ఉద్దేశంలో. అండ్ నేను పవర్ స్టార్ కి ఫ్యాన్ ఇంకా అదే ఉంది అంతేనా, లేదా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి? ఇప్పుడు మనం ఒక ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తే వేరే హీరో ఫ్యాన్స్ హట్ అవుతారు కదా. సో అది కాదు నా పాయింట్. సో ఇప్పుడు మన పవర్ స్టార్ అనే కూడా చెప్పేది కండువా అన్నది ఓన్లీ పవర్ స్టార్ కి లిమిటెడ్ కాదు. సో ప్రతి ఒక్క కార్మికుడు కానీ లేకపోతే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కానీ వాళ్ళు ప్రశ్నించాలి అన్నది. ఎర్ర కండువా అంటే అదే లాల్ సలాం కానీ లేకపోతే రెడ్ ఫ్లాగ్ కానీ లేకపోతే మనకి రెడ్ అనేది ఒక ప్రశ్నించే వాక్కుకి ఒక నిదర్శనం. సో నాకు యూజువల్లీ బయట లైఫ్లో కొన్ని మొహమాటాలు ఉంటాయి, అరే అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటాడని ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మనము నిక్కచ్చిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇక మన హార్ట్లో ఏదనిపిస్తే అది పెట్టేసేయాలి. సో నేను ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పర్ఫ్యూమ్స్ క్యారీ చేస్తారు, కొంతమంది యాక్టర్స్ అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ అనిపించడానికి, కొంతమంది కొన్ని అటైర్స్ క్యారీ చేస్తారు. సో అట్లా నాకు ఏంటంటే కండువా అన్నది నామినేషన్లో నాకు ఒక బలం అనమాట. సో నాకు మీరు చూస్తే అందుకే నామినేషన్లో నేను చాలా ఫియర్లెస్గా ఉంటా. సో ఆ కండువా కట్టుకున్న క్షణం నన్ను నేను అద్దంలో ఒకసారి చూసుకుంటే హీఈస్ నాట్ గౌతమ్, హీఈస్ ఎ కామన్ ఆడియన్, హీఈస్ ఎ కామన్ మ్యాన్. సో వాడు ప్రశ్నిస్తుండు హౌస్ మొత్తాన్ని. సో నాకు అక్కడే ప్రతి ఒక్కటి ఈక్వల్.